హాయ్ ఫ్రెండ్స్, ఇందాక ముందు వీడియోలో చెప్పా కదా పన్నుగుంటాకు చేస్తానని నెల్లూరు స్టైల్లో. ఇప్పుడు కళాయి పెట్టి కళాయిలో 2 డొక్కులు నూనె వేస్తున్నాను. సో ఆయిల్ అనేది ఎక్కువ పట్టదండి. పన్నుగంటాకు ఒక గ్లాస్ వాటర్ వేసి ఉడకబెట్టుకున్నాం. పన్నుగంటాకు అలానే కందిపప్పు కూడా ఉడకబెట్టుకున్నాము. పన్నుగంటాకు బాగా ఉంచుకొని ఒక గ్లాస్ వాటర్ వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని ఉడకబెట్టుకొని పిండి పక్కన పెట్టుకున్నాను. అలాగే కందిపప్పు కూడా ఉడకబెట్టాను. సో ఇప్పుడు తాలింపులోకి కొంచెం జీలకర్ర, పచ్చెనగపప్పు, మినప్పప్పు, ఆవాలు కొంచెం సో వేసానండి. ఇప్పుడు అవి చిట్టపట అనిచ్చాక అదే లాస్ట్లో పొడి అండి. తాలింపులోకి కొంచెం లైట్గా కారం పొడి చేస్తారు నెల్లూరు సైడు. ఎండుమిరపకాయలు, ధనియాలు 1 స్పూను, జీలకర్ర 1 స్పూను, వెల్లుల్లిపాయ వేసి పొడి దంచాను. సో లాస్ట్ ఫ్రై అంతా అయిపోయినాక లాస్ట్లో కొంచెం పైన చల్లేదానికి టేస్ట్ కోసం. సో నెల్లూరులో ప్రతి ఒక్కరు కూడా ఇలా తయారు చేసి వేసుకుంటారు. సో ఇప్పుడు పోపు వేగిపోయింది. ఆకుకూర వేస్తున్నాను, పన్నుగంటాకు. ఇలా కలబెట్టేస్తా. ఆయిల్ ఎక్కువ పట్టదండి. పన్నుగంటాకు కొంచెం బాగా వేగినాక తర్వాత ఉడకబెట్టిన కందిపప్పు కూడా వేస్తున్నాం. సో 2 కలిపి బాగా ఫ్రై చేయాలి. సో బాగా ఫ్రై అవుతుంటుంది. మధ్యలో మా పిల్లల గోలండి. మా ఆయనకేమో ఇష్టం ఉండదు వీడియోలు తీయాలని. నాకు ఏదో ఇంట్రెస్ట్ ఉంది, ఏదో చేసి పెట్టాలని ప్రయత్నం చేస్తున్నాను. సో మీరందరూ పన్నుగంటాకు తాలింపు తింటే చాలా టేస్ట్గా ఉంటుంది. సో తాలింపు అంతా వేగిపోయింది. కొంచెం సాల్ట్ వేసి కలుపుకోవాలి. సో ఇప్పుడు మనం ఇందా చెప్పా కదా కారపొడి కొంచెం కలుపుకున్నాను. కొంచెం కారపొడి లైట్గా ఇలా చల్లుకున్నాను, కొంచెమే టేస్ట్ కోసం కారంగా ఉంది. సో పన్నుగంటాకు తాలింపు అయిపోయిందండి. ఎంతో టేస్ట్ అయిన పన్నుగంటాకు కందిపప్పు తాలింపు నెల్లూరు స్టైల్. సో తింటే చాలా టేస్ట్గా ఉంటుందండి. వేడిగా గుమ్మగుమ్మలాడే పన్నుగంటాకు తాలింపు ఫ్రై రెడీ అయిపోయింది. సో ఇంకంతేనండి, ఆపేస్తే అయిపోతుంది.